హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడానికి సెంట్రల్ టీమ్ వచ్చారండి. సెంట్రల్ టీమ్ అంటే మా బిల్డింగ్ కొంచెం రిపేర్లో ఉంది. అది చూడడానికైతే వచ్చారు. కానీ వాళ్ళు బిల్డింగ్ మాత్రమే చూడలేదండి. అంగన్వాడీ సెంటర్కి ఎవరు వచ్చినా కూడా ఏ ఏ ఒక్క కారణంతో వచ్చినా కూడా ఆ కారణం ఒక్కటే చూసుకోరండి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. అంతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మేడమ్స్ కూడా అలాగే అబ్జర్వ్ చేశారు. ఫుడ్ మెనూ ప్రకారం వండామా లేదా, ఇంకా పిల్లలందరూ హాజరయ్యారా లేదా, గర్భిణీ బాలింతలు అందరూ కూడా అంటే ఫుడ్ ఏ విధంగా వండాము, ఏ విధంగా స్టోర్ చేశాము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారండి. తర్వాత ఇవన్నీ చూసి ఎక్కడైతే బిల్డింగ్ రిపేర్లో ఉందో అవన్నీ చూసి ఫొటోస్ దిగారు. తర్వాత పిల్లలతోటే సరదాగా కాసేపు అయితే గడిపారు. మేము ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా చెప్తున్నాము, వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు అందరూ కూడా అబ్జర్వ్ చేశారు. ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్గా నిలబెట్టి అడిగారండి. కానీ మా పిల్లలైతే ఎవరైనా వచ్చినప్పుడు మేమే టెన్షన్ పడతాం ఫ్రెండ్స్. అంటే సమాధానం చెప్పడానికి వాళ్ళు ఏ విధంగా అడుగుతారు, ఏమడుగుతారు అనేది. కానీ మా పిల్లలైతే చాలా ధైర్యంతో చెప్పారు. వాళ్ళు ఏది అడిగినా కూడా. ఇంకా మేడమ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విధంగా పిల్లలందరూ కూడా చక్కగా చెప్తున్నారు అనేసి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అంగన్వాడీ అంటే ఏముందిలే అనుకుంటారు. కానీ అంగన్వాడీలో కూడా టెన్షన్స్ ఉంటాయి. ఇంకా చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే చిన్న పిల్లలు కదా, పెద్దవాళ్ళైతే మనం ఏది చెప్పినా కూడా గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతారు. కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు అంటే ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే అది మేమేం చెప్తున్నాము అనేది మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. కానీ మా పిల్లలైతే అందరూ చాలా చక్కగా చెప్పారు. మేడమ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.